ఆర్ఆర్ ఈజీగా డిఫెండ్ చేస్తుంది అనుకున్నారు, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ని కంప్లీట్గా టర్న్ చేసి 5 వికెట్స్తో అన్బిలీవబుల్ విన్ కొట్టేసింది. డీసీ వర్సెస్ ఆర్ఆర్, ఢిల్లీలో ఫుల్ హై ప్రెషర్ థ్రిల్లర్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఫస్ట్ చేసి 193/8 స్కోర్ పెట్టింది. ఒక స్టేజ్లో ఆర్ఆర్ ఫుల్ కంట్రోల్లో కనిపించింది. పరాగ్ అండ్ మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఆడటంతో స్కోర్ ఈజీగా 220 క్రాస్ చేస్తుంది అనిపించింది. కానీ అక్కడే మ్యాచ్ కంప్లీట్గా మారిపోయింది. 15th ఓవర్లో మిచెల్ స్టార్క్ బాల్ చేతికి తీసుకున్నాడు. ఆ ఓవర్ తర్వాత ఆర్ఆర్ ఇన్నింగ్స్ కొలాప్స్ అయిపోయింది. పరాగ్, ఫెరేరా, రవీసింగ్ కంటిన్యూయస్ వికెట్స్. స్టార్క్ డెడ్లీ స్పెల్తో ఆర్ఆర్ 160/2 నుండి డైరెక్ట్గా 193/8కి పడిపోయింది. లాస్ట్ 6 ఓవర్స్లో జస్ట్ 33 రన్స్, 6 వికెట్స్. కంప్లీట్ డిజాస్టర్ ఫినిష్. చేస్ స్టార్ట్ అయ్యాక ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రెసివ్గా ఆడింది. కేఎల్ రాహుల్ అండ్ అభిషేక్ పొరేల్ ఓపెనింగ్లోనే ప్రెషర్ రివర్స్ చేశారు. పవర్ ప్లేలో 72 రన్స్, 0 వికెట్స్. పొరేల్ 31 బాల్స్లో 51 రన్స్తో అటాకింగ్ ఇంటెంట్ చూపించాడు. కేఎల్ రాహుల్ 42 బాల్స్లో 56 క్లాసీ ఇన్నింగ్స్తో చేస్ని కంట్రోల్లో ఉంచాడు. ఫైనల్గా డీసీ 5 వికెట్స్తో స్మూత్గా మ్యాచ్ ఫినిష్ చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ 4 వికెట్స్తో డెత్ ఓవర్స్లో కంప్లీట్ ఇంపాక్ట్ చూపించాడు. మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటి? కమెంట్లో చెప్పు. ఫాలో అవ్వు హాటెస్ట్ ఐపీఎల్ హైలైట్స్ కోసం. నెక్స్ట్ మ్యాచ్ సీఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. రెడీగా ఉండండి.